నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. 982 నామము యోని ముద్ర. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోని ముద్రాయ నమః అని చెప్పాలి. యోని ముద్ర స్వరూపిణి. ఇంతకు పూర్వనామంలో ముద్రల గురించి చెప్పబడింది. జ్ఞానముద్ర లాగానే యోని ముద్రకు కూడా కొంత ప్రత్యేకత ఉంది. ఈ ముద్రను త్రిముఖ ముద్ర లేదా త్రికోణ ముద్ర అని కూడా అంటారని దశముద్ర సమారాధ్య నామ వివరణలో చెప్పబడింది. బొటనవేళ్లు రెండు ఒకదానిపై ఒకటి సరళ రేఖ లాగా ఉంచి, రెండు చూపుడు వేళ్లను రెండు వైపులా ఏటవాలుగా ఉంచి, పై కొనలు కలిపితే సమద్విబాహు త్రిభుజ ఆకారం వస్తుంది. ఈ ఆకారంలో ఉండే ముద్రను యోని ముద్ర అంటారు. త్రికోణాలతో ఉండేది కాబట్టి త్రికోణ ముద్ర అని, మూడు ముఖాలు ఉండేది కాబట్టి త్రిముఖ ముద్ర అని కూడా అంటారు. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు క్రమక్రమంగా వికసిస్తూ ప్రపంచము సృష్టిగా వ్యక్తమవుతున్నప్పుడు ఈ బిందువు ముందుగా ఈ యోని ముద్రలో సూచించిన ఆకారం పొందుతుంది. ఇక అటుపైన దాంట్లోంచి సమస్తము వ్యక్తమవుతుంది. సమస్తానికి ఉత్పత్తి స్థానం అవడం వల్లనే ఈ ముద్రను యోని ముద్ర అన్నారు. తైత్రీయంలో కూడా సేంద్రియ యోని అని చెప్పబడింది. సహస్రారంలోని బిందువు చుట్టూ ఉండే ప్రదేశమే ఈ యోనిగా రూపొందుతుంది. ఇది ఏర్పడిన తర్వాత దీనికి కారణభూతమైన బిందువు మటు పడుతుంది. ఇటు బిందువుకు అటు వ్యక్త ప్రపంచానికి మధ్య ద్వారం లాగా ఉంటుంది ఈ ముద్ర. పరా సంబంధమైందంతా దీనికి ఆవలి వైపు, ఆపర సంబంధమైందంతా ఈవలి వైపు ఉంటాయి. అంటే ఒక విధంగా ఈ యోని ముద్ర మాయా స్వరూపంగా వర్తించే తెరల్లాంటిదన్నమాట. సృష్టికి దారి తీసే ఈ ముద్ర కూడా ముద్రలతో ప్రధానమైంది అమ్మవారు. సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ ముద్రకు ప్రాధాన్యం ఉంది. పురుష సూక్తంలో కూడా తస్య ధీర పారిజనంతి యోనిం అని చెప్పబడుతుంది. ధీరులు మాత్రమే ఈ యోని గురించి చక్కగా అవగాహన చేసుకుంటారని ఈ మంత్రార్థం. యోనిముద్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. యోనాముధం రాతి నవముద్రా రూపః వా యోనిరేవ ముద్రా అత్యధిక యస్య బిందో తద్రూపః వా యద్వా గుధామే డాంత్రహం యోనిరిత్యచ్యుతే మంత్రో దోష నిరహసార్థ తన్మద్రన ప్రకారో గురుముక్తాక వేద్యోస్తతి తద్రూపః. యోనిముద్ర స్వరూపురాలు యోనియందానందము ఇచ్చున్నది. 9వదగు యోనిముద్ర స్వరూపురాలు బిందువును ఆచ్ఛాదించిన త్రికోణ స్వరూపురాలకు గురువులకు యోనిముద్ర స్వరూపురాలు. గుదము ఆడుగురి మేండ్రము మగగురి ఈ రెండిటిలోని రంధ్రమునకు యోని అని పేరు. యోని యందు సంతోషం నిచ్చున్నది లేదా 9వ ముద్ర స్వరూపురాలు యోనియే బిందువును ఆచ్ఛాదించి ఉన్నది. ఈ బిందువును ఆచ్ఛాదించిన యోని త్రికోణ చక్రం స్వరూపంగా ఉన్నది. యోని ముద్ర ప్రదర్శనం వలన మంత్రదోషములు నశించును. ఈ ముద్రను వేయు పద్ధతిని గురువుల వలన తెలియవలెనని అర్థము. 4 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 983 నామము త్రికండేశి. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రికండేశి నమః అని చెప్పాలి. త్రికండ 3 భాగములుగా నుండు వాటికి ఏషి ప్రజ్ఞిగా ఉండున్నది. అమ్మవారి పంచాదక్షరి మంత్రము కా ది కూటము కా ఏ ఈ లా హ్రీం 2 హ ది కూటము హ స ఖ హ ల హ్రీం 3 సాది కూటము సా ఖ ల హ్రీం అని 3 కూటములుగా ఉంటుంది. ఈ మూడు కుటాలనే 3 ఖండాలుగా కూడా చెప్పవచ్చు. ఈ 3 కుటాలనే వరుసగా 1 వాగ్భవ కుటము, 2 కామరాజు కుటము, 3 శక్తి కూటము అని కూడా అంటారు. అయితే ఈ విషయాల వివరణ త్రికుట అన్న 588 నామం వివరణలో కూడా తెలుపబడింది. సహస్రారం నుండి మూలాధారం దాకా ఉండే అగ్నితత్వ సుషుమ్న మార్గాన్ని రాశి చక్రంలో అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనస్సులతో సమన్వయిస్తే ఆ 3 రాశులకు ఈ 3 రాశుల ప్రారంభములైన అశ్విని, మాఘ, మూల,
నక్షత్రాలు ఈ క్రింది చూపిన చిత్రంలో ఉన్నట్లు ఉంటాయి. పై చిత్రంలో ఏ, బి, సి బిందువులు వరుసగా ఈ క్రింద తెలుపున వాటిని సూచిస్తాయి. ఏ మేషరాశి ప్రారంభము, అశ్విని నక్షత్ర ప్రారంభము, సహస్రారము. బి సింహరాశి ప్రారంభము, మఘ నక్షత్ర ప్రారంభము, అనాహతము. సి ధనురాశి ప్రారంభము, మూలా నక్షత్ర ప్రారంభము, మూలాధారము. ఈ విధంగా రాసుల చేత, నక్షత్రాల చేతను, చక్రాల చేతను సూచింపబడే పై పటంలోని వృత్తము 3 భాగాలుగా విభజించబడినట్లు గుర్తించవచ్చును. సుషుమ్న మార్గున సుచితమైన కుండలిని శక్తిని అన్ని అమ్మవారి 3 విభాగములుగా లేదా ఖండాలుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చును. ఈ 3 ఖండాలతో సమన్వయింపబడే సుషుమ్నకు అధిష్ఠిత్రి కాబట్టి అమ్మవారు త్రికండేశి. ఈ 3 ఖండాలతో పైన చెప్పిన 3 కుటాలను కూడా సమన్వయం చేసుకోవచ్చును. ఒకటి 3 ఖండములుగా, 3 కుటములుగా నుండు పంచాదక్షరి మంత్రమునకు సుషుమ్న మార్గానికి అధిష్ఠత్రి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.